హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను శనగపప్పు చికెన్ అనేది వండాను ఫ్రెండ్స్. బిర్యానీ అనేది నైట్ చేశాను, పలావ్. ఇదైతే మార్నింగ్ మా హస్బెండ్ అయితే ఫారం కోడి తీసుకొచ్చారు. కోడి కాదు, చికెన్ తీసుకొచ్చారు. ఇదైతే నేను ఇప్పుడు వండుతున్నాను. ఫారం కోడి చికెన్ అయితే చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్. అందరూ అయితే కుక్కర్లో వేస్తారు, నేనైతే అసలు అలా వేయను ఫ్రెండ్స్. చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, అల్లం పేస్ట్, కొంచెం వాటర్ వేసుకొని చికెన్ బాగా ఉడికిస్తాను. మటన్ అయినా సేమ్ ప్రాసెస్, అంటే కర్రీలో త్వరగా ఉడకదు కదా, అందుకని ముందు కొంచెం ఉడికిస్తాను ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ అలా అయినా ఉడికిస్తాను. నేను కుక్కర్ అయితే అసలు యూజ్ చేయను ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే మొత్తం వాటర్ కూడా అందులో ఇంకిపోయాయి. ఇప్పుడైతే కర్రీ వండేద్దాం. చికెన్ పచ్చిశనగపప్పు కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. నేను ఇందులో పీసెస్ తక్కువనే అనుకోకండి, మేము తినేది ఇద్దరమే కాబట్టి మాకైతే ఇది సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పచ్చిశనగపప్పు అనేది కొంచెం ఉడకబెట్టాను. జస్ట్ కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ కర్రీలో కూడా ఉడకాలి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ పచ్చిశనగపప్పు ఇప్పుడైతే కర్రీలో యాడ్ చేశాను నేను. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఒక లైక్ ఇస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం పేస్ట్ ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాను కాబట్టి జస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే చికెన్ మసాలా, అంటే నేను పొడి అయితే యూజ్ చేయను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న మిస్టేక్ జరిగింది. నేను వీడియో తీసేటప్పుడు లైట్ అయితే వేయకూడదు, అలాంటి లైట్ వేసి వీడియో చేశాను. ఇదంతా మబ్బుగా వచ్చేసింది ఫ్రెండ్స్. తర్వాత చూసుకున్నాను నేను. కర్రీ అయితే మనకి అయిపోయింది. మసాలా వేసుకున్నాం కదా, లాస్ట్లో కూడా కొంచెం మసాలా వేసుకోవాలి, దింపేటప్పుడు బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? తింటే కామెంట్ చేయండి. చికెన్ శనగపప్పు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా దీని కాంబినేషన్లోకి రసం కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఉంది కర్రీ అయితే సూపర్. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రసం పెట్టాను. ఈ రసం అయితే మరుగుతూ ఉంది ఫ్రెండ్స్. టమాటా రసం కాదు, చింతపండు రసమే. జస్ట్ వాటర్, చింతపండు, బెల్లం, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసాను. సాల్ట్, పసుపు, కొంచెం కారం. అది ఎంతసేపు మరిగితే అంత టేస్ట్ వస్తుంది. చాలా టైం మరిగించిన తర్వాత ఇంకా పోపు వేస్తాను ఫ్రెండ్స్. తాలింపు సరుకులన్నీ వేసి నేను చారు తాలింపు పెట్టేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెంసేపు పెడతాను. మళ్ళీ కొంచెం